IPL 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్తో దూసుకుపోతూ సరికొత్త రికార్డును సృష్టించాడు. చెపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఈ అద్భుతమైన ఘనత సాధించాడు. ఒకే IPL సీజన్లో CSK తరపున ఒక వికెట్ కీపర్గా అత్యధిక పరుగులు చేసిన MS ధోని రికార్డును ఆయన బద్దలు కొట్టారు. గతంలో CSK తరపున వికెట్ కీపర్గా ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ MS ధోని పేరిట ఉండేది. ధోని 2013 IPL సీజన్లో కీపర్గా 16 ఇన్నింగ్స్తో కలిపి 461 పరుగులు సాధించాడు. అయితే ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న సంజు శాంసన్ కేవలం 13 ఇన్నింగ్స్లోనే 477 పరుగులు చేసి ధోని రికార్డును దాటేశారు. ఈ 2026 సీజన్లో సంజు ఏకంగా 2 మెరుపు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో చెన్నై జట్టులోనే టాప్ స్కోరర్గా నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా T20 క్రికెట్లో అత్యంత వేగంగా 5,000 పరుగులు సాధించిన క్రమంలో KL రాహుల్ 3,688 బంతులు, MS ధోని 3,691 బంతులు రికార్డులను కూడా సంజు శాంసన్ అధిగమించాడు. అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు పెట్టినా లేక అవి లేకపోయినా కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేస్తూనే ఉంటుందని కేంద్రం వివరణ ఇచ్చింది. దేశం ప్రయోజనాలకే ముఖ్యమని కూడా వెల్లడించింది. అంతేకాదు మరో కొత్త విషయం కూడా తెలిపింది. అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కూడా రష్యా నుంచి కొనుగోలు చేశామన్న కేంద్రం చెప్పడం విశేషం. దేశీయ ఇంధన అవసరాలు, ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నామంటూ తెలిపింది. దీనికి అనుగుణంగానే ముడి చమురు దిగుమతులు ఉంటాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. ఇక ముడి చమురు ఏ దేశం నుంచి కొనాలి అనేది పూర్తిగా భారతదేశ వాణిజ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని కూడా ఆమె తెలిపారు. అయితే ప్రస్తుతం దేశంలో చమురు కొరత లేదని చెప్పారు. దేశంలో చమురు కొరతపై మరోసారి ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా స్పందించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరతను తగ్గించేందుకు తానా కోశాధికారి మరియు ప్రముఖ NRI రాజా కసుకుర్తి చేపట్టిన సేవా కార్యక్రమం ప్రజలకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తోంది. స్థానిక నాయకుడు కలపాల శ్రీధర్ సమన్వయంతో బాపులపాడు మండలంలోని గ్రామాల కోసం నీటి ట్యాంకర్లను విరాళంగా అందజేశారు. ఈ నీటి ట్యాంకర్ల ప్రారంభోత్సవాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమై భక్తి మరియు సేవాభావంతో నిండిన వాతావరణంలో సాగింది. గ్రామస్తులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ బాపులపాడు మండలంలోని గ్రామాల అభివృద్ధి కోసం తానా కోశాధికారి ప్రముఖ NRI రాజా కసుకుర్తి నిరంతరం చేస్తున్న సేవలు అభినందనీయమంటూ కొనియాడారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన కలపాల శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి కోసం రాజా కసుకుర్తి ఎప్పుడూ ముందుంటారని, ఆయన సహకారం వల్లే ఈ కార్యక్రమం విజయవంతంగా మారిందని తెలిపారు.